నేనైతే నా చిన్నతనంలో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మా ఊరి వాళ్ళందరికీ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశానని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా పక్క ఊరు సారేడుగూడెం గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి అయితే చాలా రోజుల తర్వాత అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నేనైతే నా చిన్నతనంలో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది, ఈ గుడి దగ్గరికి. సో ఎట్లా ఉంటుంది అమ్మవారు అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బండి మీద అయితే సారేడుగూడెంకి అయితే రావడం జరిగింది. ఇంతకుముందుకైతే నడుచుకుంటూ వచ్చేది. అక్కడ అవపడుతుంది కదా అమ్మవారు, పెద్ద వేప చెట్టు అవపడుతుంది కదా, అక్కడనే అమ్మవారు ఉండేది. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే నేను 6th 7th క్లాస్ ఉన్నప్పుడు మా ఊరి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేది అందరము, మా అమ్మతో పాటు మా నాన్నతో పాటు కలిసి. మా ఊరి వాళ్ళు కూడా అందరు ఇక్కడికే నడుచుకుంటూ వచ్చేది ఈ అమ్మవారి దగ్గరికి. సో అప్పట్లో ఈ శ్రీశైలం కానివ్వండి, పెద్ద పెద్ద టెంపుల్స్కి అయితే ఎవరు కూడా వెళ్ళకపోయేది, ఎవరో కొంతమంది వెళ్ళేది. కానీ ముందుగా అయితే మనకు ఈ అమ్మవారి దగ్గరికే వచ్చేది అందరూ అనమాట. సో ఈ వీడియో ద్వారా మా ఊరి వాళ్ళందరికీ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు శుక్రవారం కదా, మా అమ్మ వెళ్దాం చాలా రోజులయ్యింది, అదేవిధంగా అమ్మవారికి మొక్కు తీర్చుకొని వద్దామని చెప్పడం జరిగింది. సో కాబట్టి నేను, మా తన్వి, మా వదిన, మా చిన్నమ్మలు అయితే అందరూ కలిసి ఇక్కడ ఈ గుడికి అయితే ఈరోజు అయితే 4 గంటలకైతే రావడం జరిగింది. ఎందుకంటే మరి చీకటి అయితే బాగుండదని సాయంకాలం అయితే వచ్చాము. సో దగ్గరికి అయితే రావడం జరిగింది అమ్మవారి దగ్గరికి. చాలా పెద్దదిగా ఉంటుంది వేప చెట్టు అనేది, చూపిస్తాను చూడండి. 20 ఏళ్ళ క్రితం అయితే చాలా కొద్దిగా సన్నగా ఉండే, ఎంత లావైతే పెద్దదిగా అయితే లేకుండే. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ అమ్మవారికి ఇట్లా ఈ విధంగా ఇక్కడ మనకు స్లాబ్ అవపడుతుంది కదా, ఈ స్లాబ్ అనేది లేదు, గుడి నిర్మాణం అనేది లేకుండే. అప్పుడు ఓన్లీ ఓపెన్ ప్లేస్గా ఉండేదన్నమాట అమ్మవారు అనేది. చూడండి వేప చెట్టు ఎంత పెద్దదిగా, ఎంత వెడల్పుగా ఉందో. సో నా చిన్నతనంలో ఇంత లావుగా లేకుండే. సో మీకు అక్కడ తాటి చెట్లు అవపడుతున్నాయి కదా, అటువైపు నుంచి మా ఊరి నుంచి ఇక్కడికి మేము నడుచుకుంటూ వచ్చేది. చిన్నప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి ఈ వేప చెట్టు కిందికి వనవాసం వెళ్ళేది. ఇక్కడ కోళ్ళు మంచిగా అమ్మవారికి కళ్ళు సాక పోసి కోళ్ళు కోసుకొని ఇక్కడనే పొద్దుమూకులు మనం వండుకొని తిని సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోయేది. చూడండి లోపలికి చూపిస్తాను. అప్పుడు అమ్మవారికి ఇదంతా బేస్ అనేది లేదు, ఈ స్లాబ్ కానివ్వండి ఇక్కడ ఎలాంటిది లేదు, ఓపెన్గా అమ్మవారు కేవలం చుట్టుముట్టు కొన్ని బండలు అయితే ఉండేది. అమ్మవారు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది, కాకపోతే చుట్టుముట్టు అంతా బండలు తీసేసి ఈ విధంగా మంచిగా స్లాబ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ గ్రామస్తులు. నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత అమ్మవారిని చూడటము. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి ఒక గుడి నిర్మించి అమ్మవారికి అయితే నీడనిచ్చారు, చాలా సంతోషము. ఎందుకంటే అమ్మవారు నీడలో ఉంటే మనల్ని కూడా తన నీడలో ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఇటువైపు నుంచి నడుచుకుంటూ వచ్చేది, ఇటువైపే ఉంటుంది మా ఊరు అనేది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేది అనమాట మేము. సో మా అమ్మ అలంకరణ చేస్తుంది అమ్మవారికి, మొక్కుందని చెప్పాం కదా. అమ్మవారికి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి మొక్కు ఏంటని మీరు వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా మంచి తల్లి అమ్మవారు. అమ్మవారు దీవెనలు ఎప్పుడు మనకు చల్లగానే ఉంటాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి, ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత అమ్మవారి దగ్గరికి రావడం అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మవారి చుట్టూ పొలాలు అయితే ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి గుడి అనేది ఈ యొక్క సారేడుగూడెం గ్రామానికి తూర్పు దిశలో కొద్ది ఒక 200-300 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది అమ్మవారు. అమ్మవారికి మొక్కు ఏంటంటే, మాకు మంచిగా జరిగితే మా అమ్మ కండ్లు చేపిస్తానని మొక్కడం జరిగింది అమ్మవారికి. చూడండి ఇవే కండ్లు అమ్మవారికి మేము పెట్టబోతున్నాము. మా చిన్నమ్మలు హన్విక. చూడండి దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి అయితే అగరబత్తీలు వెలిగించి తర్వాత అమ్మవారికి అయితే కండ్లు అయితే పెడతాము. చూడండి ఏ విధంగా పెడతామో చూడండి అమ్మవారికి. ఇవి కండ్లు వెండి కండ్లు అండి. ఈ వెండి కండ్లకి మనం వెనకాల మైనం పెట్టి అమ్మవారికి పెడితే అమ్మవారికి మంచిగా అతుకుంటాయి. మైనం అయితేనే అతుకుతాయండి, వేరే ఏం పెట్టినా కానీ అతుకవు. కాబట్టి అమ్మవారి మొక్కు తీర్చడానికి మేము కండ్లు అయితే చేయించుకొచ్చాం. ఈ విధంగా కండ్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఎంత చక్కగా పడుతున్నాయో చూడండి, ఈ కండ్లు పెట్టాక ఎంత బాగా ఉన్నాయో. ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. మనం కండ్లు పెట్టాక ఎంత కడ వస్తుంది చూడండి అమ్మవారి ముఖానికి. ఇక్కడ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. శుక్రవారం అమ్మవారికి కలుసాక పెట్టడానికి అయితే వస్తుంటారు. సో మేము కూడా శుక్రవారమే రావడం జరిగింది. 20 ఏళ్ళ తర్వాత ఈరోజు అయితే రావడం జరిగింది. మా హన్వికకి ఒక పాప కలిసింది, ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. సో ఈ విధంగా ఇక్కడ కలుసాక ఈ విధంగా ఇక్కడ అమ్మవారి ముందర పోసి ఇక్కడ అవపడుతున్న మట్టి తొట్లలో అయితే పోయడం జరుగుతుంది. ఈ తొట్లలో ఎందుకు పోస్తారంటే, అమ్మవారికి సాక పోసిన తర్వాత ఈ తొట్లలో పోస్తే ఇక్కడ అమ్మవారి దగ్గర పనిచేసేవారు తీసుకెళ్ళి వాళ్ళు తాగుతారనమాట. ఇక్కడ చూడండి అమ్మవారికి ఎదురుగా వేప చెట్టు ముందరనే
పోతురాజు అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంటుంది అనమాట. మీరు వీడియోలో చూసే ఉంటారు అమ్మవారిని. ఇక్కడ ఈ యొక్క వేప చెట్టు కూడా చాలా విశాలంగా అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక 20 కుటుంబాలు కూడా ఇక్కడ మనం వనవాసం వెళ్తే ఈ యొక్క చెట్టు కిందనే వండుకొని తినొచ్చు అనమాట. అంత పెద్దదిగా ఉంటుంది. అంత నీడ కూడా చాలా బాగా అయితే రావడం జరుగుతుంది ఈ ఉగాది ముందల. ఇప్పుడు ఆకు రాలుతుంది కాబట్టి మనకు కొద్దిగా బోడగా అయితే అవపడడం జరుగుతుంది. సో మొత్తానికైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారిని మొక్కుబడి తీర్చి మొక్కుకొని వెళ్తున్నాం ఇంటికి. ఇంకా కాసేపట్లో అయితే చీకటి అయితే పడుతుంది. సో ఇప్పటికే మనకి ఇక పొద్దుకింది. ఊర్లలో కూడా లైట్లు అయితే వేయడం జరిగింది. సో ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామస్తులే కావచ్చు, ఇతర గ్రామస్తులే కావచ్చు, ఈ అమ్మవారి కాడికి వచ్చిన వాళ్ళు మీ జ్ఞాపకాలను అయితే నేను గుర్తు చేశానని అనుకుంటున్నాను. సో ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.